ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ ఈ రోజే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోకి వచ్చింది. అది కూడా మన తెలుగు లాంగ్వేజ్‌లో. అలా నైట్ అవుట్ చేసి చూసి ఇలా మీకు ఇప్పుడు రివ్యూ ఇస్తున్నా. మీరు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మూవీ రివ్యూస్ కోసమే కాదు, అసలు ఏం సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయో తెలుస్తుంది. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. స్టోరీ లైన్ చాలా సింపుల్ అండి. ఒక ఫేమస్ సైంటిస్ట్ తను ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవడానికి మోక్ష ఐలాండ్ అనే ప్లేస్లో సెటప్ చేసుకుంటాడు. కానీ ఆయన చనిపోతాడు. ఇప్పుడు ఆయన ఆస్తి తన వారసులకు దక్కాలంటే వాళ్ళంతా ఈ ఐలాండ్లో ఒక వీక్ గడపాలి. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళకి తెలిసిన నిజాలు ఏంటి అనేది మిగతా స్టోరీ. నాకు ఇలాంటి థ్రిల్లర్స్ అన్నా, మిస్టరీ ఎలిమెంట్స్ ఉండే స్టోరీస్ అన్నా చాలా ఇష్టం. ఈ వెబ్ సిరీస్ కాన్సెప్ట్ పరంగా ఇనిషియల్ పోర్షన్స్ని డీసెంట్గానే ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. ఫారెస్ట్ ఎపిసోడ్స్, లొకేషన్స్ని బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే భారీగా పెట్టేశారు. కానీ ప్రాబ్లం ఏంటంటే కాన్సెప్ట్ బాగుంది, కొన్ని సీన్స్ బాగానే ఉన్నా మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అసలు ఎంగేజింగ్గానే ఉండవు. ఒక థ్రిల్లర్కి కావాల్సిన ప్రాపర్ స్క్రీన్ ప్లే లేదు ఈ వెబ్ సిరీస్కి. అసలు మిస్టరీ థ్రిల్లర్ అంటే ఏంటి? నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీ బిల్డ్ అయ్యేలా చేసేసి, నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ ఫ్యాక్టర్ పక్కన పెడితే, ఇప్పుడు స్క్రీన్ మీద కొన్ని సీన్స్ ఎందుకు జరుగుతున్నాయో కూడా క్లారిటీ ఉండదు. అక్కర్లేని లస్ సీన్స్ పెట్టి ఒక ఫ్లోలో వెళ్తున్న స్టోరీని డిస్టర్బ్ చేయడం అంటే ఏంటి? వెబ్ సిరీస్ అంటే లస్ సీన్స్ పక్కా ఉండాలి అనుకుంటున్నారా ఈ వెబ్ సిరీస్ మేకర్స్? చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి అవి. ట్విస్ట్లు కూడా ఎలా ఉంటాయంటే, ఏంటి ఇప్పుడు ఇది ట్విస్టా, మేము సర్ప్రైజ్ అవ్వాలా అనేలా ఉంటాయి. అయినా ప్రాపర్ ప్రొసీడింగ్సే లేనప్పుడు ఎంత గొప్ప ట్విస్ట్ రాసుకున్నా ఏమి యూస్ చెప్పండి. క్యారెక్టరైజేషన్స్ అన్నీ చాలా ఆర్టిఫిషియల్గా ఉంటాయి. ఏ రకంగా కూడా ఎమోషనల్గా కనెక్ట్ చేయవు. డైలాగ్స్ ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రాపర్గా ఉండదు. ఇలా 1-2 కాదండి, మొత్తం సిరీసే ఒక నెగిటివ్. 3 hours రన్ టైం ఉన్న ఈ వెబ్ సిరీస్ ఒక్క 20 minutes మినహాయించి మిగతా ఎక్కడా కూడా మనల్ని ఎంగేజ్ చేయదు. ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది లేండి. ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ బ్యాడ్ వెబ్ సిరీస్ విత్ రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ అన్నెసరీ లస్ సీన్స్. ఈ వీకెండ్కి తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ మరి కొద్దిసేపట్లో ఒక మంచి హారర్ మూవీ రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.